विघ्नेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा సభాదేవతాభ్యో నమః. సరే, నిన్నటి రోజున మనం అరుణగిరి గురించి మాట్లాడుకుంటూ దేవతలందరూ అక్కడ వచ్చి అగ్గిదొర అని స్వామివారిని కీర్తిస్తూ ఏమన్నారు, అగ్ని రూపంగా మీరుంటే మేము మిమ్మల్ని తాకి అర్చన చేయడం కష్టం, అందుకే నీ యొక్క వెలుగు తగ్గిస్తే స్థూల రూపంలో లింగ రూపంలో కనబడితే మాకు అర్చన చేయడానికి వీలుగా ఉంటుందని దేవతలు ప్రార్థించారు. కరుణించిన గిరి పైకి మాత్రం చల్లబడి కరుణించింది. ఇప్పుడు తండ్రి ఎప్పుడూ చూడడానికి గంభీరంగా గట్టిగా ఉంటాడు తండ్రి. తల్లి ఏదైనా కూడా పోలేడు. తండ్రి అలా కాదు, వీడు అలా ఎలా తప్పు చేస్తాడు, ఈ అమ్మాయి ఇది ఎలా చేస్తుంది, కొంచెం కఠినంగా కనబడతాడు తండ్రి. ఎందుకు అలా అంటే ధర్మం నిలబెట్టాల్సిన బాధ్యత తండ్రిది కూడా ఉంది, కానీ ఇంటికి పెద్ద తండ్రి అవుతాడు కాబట్టి ధర్మంగా నడవాలి పిల్లలు అనే ఆలోచన తండ్రిది ఉంటుంది. అందుకని ఒక్కొక్కసారి మాట కఠినంగా ఉంటుంది, లోపల మనసు వెన్నెలా ఉంటుంది. మళ్ళీ మీరు అలిగి తినలేదు అనుకోండి, ఆయనే మీ ముందుకు వచ్చి ఆయన తగ్గి మాట్లాడకపోవచ్చు, కానీ మనసులో ఏమైనా ఉంటుందంటే నేను బిడ్డ తిరుగుకున్న పడుకున్నాడే, నేను ఏదో సరే కోపంలో అన్నాను, వాడు తింటే బాగుండు అని భార్యతో చెప్పి పంపిస్తాడు. ఆ మెసేజ్ తల్లి తీసుకొస్తుంది. ఒకవేళ తండ్రి దిగిపోతే ఏమవుతుంది, ధర్మం పక్కకు పోయే ఛాన్సెస్ ఎందుకుంటాయంటే అది అలసిగా తీసుకుంటారు. అదే తండ్రి ఎప్పుడు తండ్రి. అందుకే గురువులో రెండు లక్షణాలు కనబడతాయి, తల్లి లక్షణం తండ్రి లక్షణం ఉంటుంది. తప్పు జరిగినప్పుడు గట్టిగా మందలించినా మళ్ళీ తల్లి అయి ఆయనే దగ్గర తీసుకుంటాడు. సరే, అలా స్వామి కరుణించిన గిరి పైకి మాత్రం, గిరి అంటే ఇక్కడ అరుణగిరి, పైకి మాత్రం చల్లబడి అందరికీ స్పర్శనీయం కూడా అయ్యింది. పైకి చల్లబడ్డం అంటే మనం తాకొచ్చు, లోపల తగ్గలేదు అని అర్థం. లోపల కాంతి ఉంది అని, లోపల స్వామి యొక్క కాంతి అలా ఉంది, బయటికి మాత్రం పిల్లలు ముట్టుకోవడానికి వీలుగా ఆయన తగ్గి ఉన్నారు చల్లబడి. పైపైన ఎన్ని మార్పులు సంభవించినా లోపల మాత్రం అగ్నిగుండమే. ఈ రోజు కూడా అరుణాచలం వెళ్తే ఆ స్థూలలింగాన్ని బయట నుంచి ముట్టుకొని అభిషేకాలు చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఆ యొక్క గర్భగుడిలో వెళ్ళి కూర్చుంటే చోటలు పోసేస్తుంటాయి చాలా వేడి. ఏ గుడిలో లేనంత వేడి అరుణాచలం టెంపుల్ లోపల కనబడుతుంది ఆ వేడి. ఎందుకంటే అగ్నిలింగం అది ఎప్పటి నుంచి ఉంది, భూమి పుట్ట ముందు నుంచే ఉంది. పెద్దవాళ్ళు యోగులు సాధకులు చెప్తుంటారు, అరుణగిరి అలా ఉంటే భూమి తర్వాత ఇలా ఫామ్ అయింది అని. అంటే దానికి వచ్చి అలా అటాచ్ అయిపోయింది. దాని దిక్విదిక్కులలో పెక్కు తీర్థాలు వెలిసాయి. ఆ చుట్టూ అరుణగిరి చుట్టూ ఎన్నో తీర్థాలు వచ్చాయి, అంతే కదా. అయ్యవారు ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడే ఉంటుంది. అమ్మవారి నదీ రూపంగా చెప్పుకుంటాం కదా మనం, సముద్రుడు పురుష రూపంగా చెప్తాం, నదులన్నీ స్త్రీ రూపంగా చెప్పుకుంటాం. అలా అయ్యవారు ఎక్కడ ఉంటే చుట్టూ ఆయన సేవించుకోవడానికి తీర్థాల రూపంలో ఎన్నో వెలిసాయి. తూర్పు దిక్కును వెలిసిన ఇంద్రతీర్థంలో స్నానం చేసి విష్ణుదేవుడు పునీతుడయ్యాడు. మనం ఈసారి అవన్నీ నోట్ చేసుకోవాలి, చెప్పారు కదా అరుణగిరి యొక్క రహస్యాలు ఇవన్నీ. ఎంతసేపు వెళ్తున్నాం, మన లైఫ్ కూడా ఎట్లయిపోయిందంటే మెకానికల్ అయిపోయింది, మెకానికల్ లైఫ్. ఎవ్రీ ఇయర్ నేను అరుణాచలం వెళ్ళిపోతానండి, వెళ్ళి స్వామికి పౌర్ణమి రోజు ఎప్పుడో ప్రదర్శన చేసి వచ్చేస్తాను. మళ్ళీ అలారం పెట్టుకున్నట్టు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పౌర్ణమి గుర్తొస్తుంది, వెళ్ళి వస్తున్నారు. ఇంటర్నల్గా ఏం గ్రో అవుతుందని మనం చెక్ చేసుకోవట్లేదు. ఇంటర్నల్ సాధనలో మనం ఎంత ఎదిగామనేది చెక్ చేయనంత వరకు రోజు స్కూల్కి పోయి వస్తున్నారు అంతే, చదువు మాత్రం కాదు, 0 అంటే అడిగితే వెళ్ళి వస్తున్నానండి స్కూల్కి, రోజు స్కూల్కి వెళ్తాడండి అని చెప్పినట్టే ఉంటుంది, మార్క్స్ 0. అంటే జ్ఞానం రాకుండా మీరు ఎన్ని గుడి ప్రదక్షిణాలు తిరిగినా, ఎన్ని చోట్లకు పోయినా, ఎన్ని చదివినా ఇంటర్నల్ ప్రాసెస్ని మనం చెక్ చేసుకోవాలి. ఇంటర్నల్ ప్రాసెసే సాధన. ఆ సాధన చెక్ చేసుకోకుండా మీరు ఎన్ని చేసినా స్వామి దగ్గరికి మనం వెళ్ళడం కష్టం. అరుణగిరి వెళ్ళంగానే గిరి ప్రదక్షిణ చేయండి, మనసు శివుడి మీద పెట్టండి. చాలామంది అరుణగిరి వెళ్తారు, టక్క జాగింగ్ చేసినట్టు వెళ్తారు, కొంతమంది హెడ్ ఫోన్ పెట్టుకుని వెళ్తారు, కొంతమంది రకరకాలుగా చేస్తున్నారు. అదేంటంటే చేయమన్నారు కాబట్టి చేస్తున్నారు అంతే. బట్ చేయడం వల్ల ఏంటి అనే క్వశ్చన్ మనకు మనం వేసుకోవాలి. అండ్ దీనిలో ఇంకోటి ఏంటంటే సాధన ఎప్పుడు ఇండివిజువలే. వాడు చేసినట్టు ఏం చేస్తాను, నాకు ఏం చేసినట్టు ఇంకోటి చేయాలని రూల్ లేదు. అందుకని ఎప్పుడైనా కూడా సాధన సంబంధించిన ఏది మనం కదిలించినా గురువు పక్కన ఉండాలి. గురువు పక్కన మనం ఉంటే ఆయన టక్క సాధనలో టెక్నిక్స్ చెప్తూ ఉంటారు. జస్ట్ లైక్ ఒక చెస్ మాస్టర్ని దగ్గర పెట్టుకొని చెస్ ఆడితే ఈజీగా గెలుచుకుంటారు, ఏం తెలియని కూడా గెలుచుకుంటారు. ఏదైనా పక్కన చెప్తారు, ఇలా వేరా అలా వేరా అయిపోయింది, గెలిచిపోయాడు. అలా సాధన ఎప్పుడు గురువు పక్కన ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే దానికి ఒక కథ చెప్పారు పెద్దలు, గురువు గారు ఏం చెప్పారంటే, గురువు ఓడ లాంటి వాడు, సముద్రంలో ఓడ వెళ్తుంది కదా, ఆ ఓడనే నావ, అది గురువు గారు.
దాని మీద రోజు ఏం చేస్తుందంటే ఎంతో మందిని భక్తుల్ని ఏం చేస్తుంది, ఆ ఓడ ఎక్కించుకొని ఇంకో అవతల తీరానికి, అంటే పుట్టిన చోటు నుంచి దేవుడి దగ్గరికి, గమ్యానికి, మోక్షం కావచ్చు లేదా వాళ్ళ చేసిన సంకల్పాలకి ఆ గురువు గారు ఓడ రూపంలో క్యారీ చేస్తున్నారు భక్తులు. ఒక కాకి కూడా వాళ్ళతో పాటు రోజు ట్రావెల్ చేసేది ఆ ఓడ మీద కూర్చొని. అర్థమైందా? ఈ కాకి రోజు ట్రావెల్ చేస్తూ ఓసి ఇంతేనా, ఇక్కడి నుంచి అక్కడ పోవడమే కదా, నాకు రాదా అని అనుకుంది. ఆ కాకి ఎవరు? ఒక తెలివి ఎక్కువైన భక్తుడు, తెలివి ఎక్కువగా ఉన్న భక్తుడినే కాకి రూపంలో చెప్పాడు. కావు కావు అంటుంటుంది కదా గోల ఎక్కువ. సో అదేమనుకున్నాడంట, గురువు కంటే ముందు వెళ్ళిపోదాం అనుకున్నాడు అవతల తీరానికి, అంటే పడవ కంటే ముందు ఒడ్డుకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు, రోజు సేఫ్గా పడవలు వెళ్తుంది, హాయిగా వెళ్ళొచ్చుగా. ఒక రోజు ఏం చేసింది, తెలివి ఎక్కువగా ఉంది కదా, నేను గురువు కంటే ఎక్కువ సాధన చేసేసాను, గురువుని వదిలేసి నేను ఎదగలను, గురువుని పక్కన పెట్టేసి వెళ్తాను అనుకుంది ఆ కాకి. అనుకొని ఏం చేసింది, ఆ ఓడను వదిలేసి గాలిలో ఎగిరి ప్రయత్నం చేసింది. ఓడ వెళ్ళిపోయింది దాని దారిలో, అది కాకి దీని దారిలో ఇది వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళాక సముద్రమే కనబడుతుంది కానీ ఒడ్డు కనబడట్లేదు కాకి. అది ఎగిరి 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 రెక్కలోకి వచ్చింది. రెక్కలోకి వచ్చి ఏం చేసింది, ఓడ కోసం ఎదగసాగింది, గురువు కోసం. దొరుకుతారా? గురువు మనల్ని వదిలేడు, మనం వదిలేసిపోతుంటాం పక్కకి. సో అలా కాకి ఎగిరి ఎగిరి ఏమైంది, రెక్కల్లోకి వచ్చి అదే సముద్రం అనే సంసారంలో పడి చచ్చింది. మళ్ళీ గురువు దొరికే వరకు అలాంటి సముద్రం అనే సంసారంలో పడి చస్తూ బ్రతుకుతూ చేస్తూ దానిని పుట్టడం చావడం, పుట్టడం చావడం, మళ్ళీ ఎప్పుడు గురువు దొరుకుతాడు. గురువు దొరికాడా వదలకూడదు. ఎన్నో జన్మల పుణ్యం అలా రాశిలాగా మన పుణ్యం ఖాతాలో గొప్ప రాశిలా ఉంటే దేవుడు చూస్తాడు, అదే వీడు పుణ్యం ఎక్కువైపోయింది, మీకు గురువుని అందించేస్తే నాకు కలిసిపోతాడు కదా వీడు, అలా ఆలోచిస్తాడు. అలా గురువు దొరికినప్పుడు వదులుకున్నంత దౌర్భాగ్యం ఏదైనా వదులుకోవచ్చు, గురువుని వదులుకోవచ్చు. గొప్ప వాడు ఒక పెద్ద ఆయన గొప్పగా సెటిల్ అయ్యాడు, పేదొద్దులే మనం కానీ చాలా గొప్పగా సెటిల్ అయ్యాడు. ఆస్తి మొత్తం పీఠానికి వదిలేసేసి పీఠానికి రాసి ఇచ్చేసాడు. గురువు వెనకబడి మొత్తం వదిలేశాడు. ఇదే ఉంది, ఇది ఖాతాలో డబ్బులుగా ఉంటుంది, రేపొద్దున ఎందుకు పనికి రాదు, నేను పోయాక ఎవరో పంచుకుంటాను. కానీ ఇదో పీఠానికో గురువుకో ఎవరికో దానాలు ధర్మాలు చేసేస్తే పుణ్యంగా మారుతుంది. గురువు దొరకడు ఎన్ని జన్మలైనా అని పట్టుకొని మోక్షపు బాటలో, మోక్షపు దారిలో గురువుతో ప్రయాణించాడు. మళ్ళీ పుట్టక్కర్లేదు, అవునా కాదు? అందుకు గురువును వదలదు. సరే, ఇంద్రతీర్థంలో స్నానం చేశారు ఎవరు? విష్ణు భగవానుడు. అంతటి విష్ణుమూర్తి అరుణగిరి యొక్క తూర్పు దిక్కున ఇంద్రతీర్థంలో స్నానం చేసి పునీతుడయ్యాడు. అంటే ఇంకా గొప్పవాడు, ఇంకా పవర్. పునీతుడు అవడం అంటే ఇక్కడ ఇంకా పవర్ సాధనలు అదే మనం చేసుకోవాల్సింది. అగ్నేయ దిశలో సముద్భవించిన పావనమైన అగ్నితీర్థంలో అగ్నిభట్టారకుడు గురుకులిడి అంటే మునగడం. అగ్నితీర్థంలో అగ్నిదేవుడు చేశాడు. పరస్త్రీ సంఘ పాతకాన్ని పరిత్యజించాడు. అగ్నిదేవుడికి ఒక రోజున పాతకం అంటుకుంది. పరస్త్రీ పాతకం అంటే వేరే ఆడవాళ్ళని ముట్టుకున్న పాపం ఒకటి అంటుంది అగ్నిదేవుడికి. కథ వేరేగా ఉంది, అది ఎవరైనా చెప్పుకోవచ్చు. ఆ పాపం ఎలా పోయింది? అగ్ని తీర్థంలో అగ్నిదేవుడు స్నానం చేస్తే ఆ పాపాలు పోయింది. అది ఎటువైపు ఉంది? ఆగ్నేయ దిశగా. మీకు దిశ తెలుసు కదా, తూర్పు ఆగ్నేయం, ఇటు దక్షిణం, తర్వాత నైరుతి, తర్వాత పడమర, తర్వాత వాయువ్యం, ఉత్తర దిక్కు, ఈశాన్య దిక్కు. చాలామంది రథసప్తమికి ముగ్గులు వేస్తుంటారు, తెలియక రకరకాలు వేస్తారు. సూర్యనారాయణుడు పొద్దున బయలుదేరినప్పుడు రథం ఎక్కి 7 గుర్రాలు ఉంటాయి ఆయనకి, అదే విజ్యార్ అంటున్నాం మనం, 7 కలర్స్. నిజంగానే ఆ 7 గుర్రాలు ఆ 7 కలర్స్లోనే ఉంటాయి. ఒక్కొక్క రంగు ఒక్కొక్క లక్షణం, అది మన మీద పడుతుంటే మనం దాని తగ్గట్టుగా ప్రవర్తిస్తాం. అయితే ఆ యొక్క శక్తి మనలో ప్రవేశిస్తుంది కాబట్టి సాధకుడికి ముఖ్యంగా ఆ 7 రంగులు చాలా ఇంపార్టెంట్. విజ్యార్ అంటాం. అదంతా కలిపి మనకి yellowish గోల్డెన్ కలర్ లైట్ మనకు వస్తుంది. అదే మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ప్రిజంలో ఎక్కడైనా గ్లాస్ మీదనో ఇట్లా స్ప్రింకిల్ చేస్తే ఆ 7 కలర్స్ సపరేట్ అవుతాయి. ఇట్లా స్ప్రే చేసినా కూడా సన్లైట్లో ఎక్స్పెరిమెంట్ చేయండి, ఆ 7 కలర్స్ సపరేట్ అవుతాయి. అన్నీ కలిస్తే వైట్ అయ్యి. సూర్యనారాయణుడు ఫస్ట్ ఇలా బయలుదేరుతాడు, తూర్పు నుంచి బయలుదేరి అగ్నిదేవుడిని టచ్ చేస్తాడు, తర్వాత యముడిని టచ్ చేస్తాడు, నైరుతిని టచ్ చేస్తాడు, అక్కడ మళ్ళీ వరుణుని టచ్ చేస్తాడు, వర్షం, వాయుదేవుని టచ్ చేస్తాడు, కుబేరుని టచ్ చేస్తాడు. లాస్ట్లో శివుడి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరూ ఈయనకు దండం పెడతారు. సూర్యనారాయణుడికి వీళ్ళందరూ దండం పెడతాడు. ఈశాన్య దగ్గర ఎవరున్నారు? శివుడు ఉన్నాడు, ఈశాన్యుడు. అక్కడ రాగానే శివుడికి ఈయన దండం పెడతాడు, ఈయనకంటే పెద్ద ఆయన కాబట్టి. ఇలా సూర్యుడు రోజు ఈ విధంగా నడుస్తుంది, సూర్యుడి చక్రం. అందుకని పొద్దున్న సూర్యుడు వచ్చే ముందే లేచి ఆ సూర్యుడిని చూస్తూ ఎవ్వటి సూర్యుడు అటు చూడగలిగింది అప్పుడే మనం, తర్వాత చూడలేము. ఏదో సన్సెట్టింగ్ ఆర్ సన్ రైజింగ్.
సన్సెట్టింగ్లో మనం పొల్యూషన్లో ఉంటాం కాబట్టి కుదరదు, సన్ రైజే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సన్ రైజింగ్లో ఏం చేయాలంటే ఆ సూర్యుడు రోజు పంచాంగం ఓపెన్ చేస్తే 6:45కి సన్ రైజ్ అని రాసి ఉంటుంది. ఆ 6:45 ముందే ఒక 10 నిమిషాల ముందే స్నానం చేసి రెడీగా ఉండి గాయత్రి ఉన్న వాళ్ళు గాయత్రి చేయండి. గాయత్రి లేని వాళ్ళు యజ్ఞోపవీతం లేకుండా గాయత్రి మంత్రం ఇంకోటి ఉంది, అది మీరు గురుముఖంగా తీసుకొని ఆ గాయత్రి కూడా చేయొచ్చు. ఆడవాళ్ళు కూడా చేయొచ్చు. ఆడవాళ్ళు కూడా చేసుకోగలిగితే గాయత్రి స్తోత్రం ఉంది, శ్లోకం ఉంది, అది చేసినా కూడా గాయత్రి మంత్రంతో సమానం. అలా బ్రాహ్మడే గాయత్రి చేయాలి, యజ్ఞోపవీతం వేసుకున్నవాడు చేయాలంటే గాయత్రి మంత్రానికి ఉపనయనం అయ్యి యజ్ఞోపవీతం ఉండాలి. ఉపనయనం కాని వర్ణాల్లో కానీ ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు లేదంటే ఆడవాళ్ళు కానీ ఉపనయనం చేయలేరు కాబట్టి వాళ్ళకి గాయత్రి శ్లోకం ఉంది, అది గాయత్రి మంత్రంతో సమానం. అది గురుముఖతగా తీసుకొని మీరు ఏం చేయాలి, పొద్దున జపం చేసుకోవాలి, శ్లోకాన్ని పఠించాలి, అది కూడా తత్ సమానంగా ఫలితాన్ని ఇస్తుంది. సరే, ఆగ్నేయ దిశలో అలా అగ్నితీర్థంలో అగ్నిభట్టాలు కూడా చేశాడు. దక్షిణ దిక్కులో ఏర్పడిన యమతీర్థంలో స్నానం చేసి యముడు బ్రహ్మాస్త్ర సంజాతమైన ఉపరోధాన్ని దాటగలిగాడు. ఇప్పుడు ఏమైంది, దక్షిణ దిక్కులో ఇంకో తీర్థం, అక్కడ యముడు స్నానం చేసి బ్రహ్మాస్త్రం ప్రయోగించినా కూడా ఏమి జరగని స్థితిలోకి వెళ్ళాడు. అర్థమైందా? అలా నైరుతి దిక్కులోని నైరుతి తీర్థంలో మునులు స్నానం చేసి భూత బేతాళాది భూత విముక్తులు అయ్యారు. నైరుతి దిక్కులోని తీర్థంలో స్నానం చేసిన ఋషులు మహానుభావులు అందరూ భూత ప్రేతాలు కానీ లేదా వేరే గణాలు కానీ వాళ్ళు ఏమి చేయలేవు. నిజంగా మనకు చాలా వరకు తెలియదు, గణాలు భూతాలు అంటుంటాం, భూత గణనాథ అయ్యప్ప అని చెప్తారు. గణాధ్యక్షుడు వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, అలా శివుడి కింద ఎంతో మంది ఉన్నారు భూతగణాలు. వాళ్ళందరికీ లీడర్స్ వీళ్ళందరూ, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, అయ్యప్ప, మళ్ళీ చండీశ్వరుడు, నంది, భృంగి, వీళ్ళందరూ గణాధిపత్యం తీసుకున్న వాళ్ళు, శివుడి యొక్క అసిస్టెంట్స్ వీళ్ళందరూ. మరి భూతాలు దయ్యాలంటే ఏవో కూరలు పెట్టేసుకొని కళ్ళు పెద్ద ఉంటే అవి కాదు భూతాలు దయ్యాలంటే. ఇప్పుడు ఒక మనిషికి తలనొప్పి కావాలని రాస్తుంది వాడు చేసిన పాపం వల్ల, ఓకేనా, వాడు ఎవరినో ఇబ్బంది పెట్టాడు, వాడి వల్ల టెన్షన్ పడి ఎవరికో తలనొప్పి వచ్చింది, ఆ పాపం వీడి అకౌంట్లో ఉంది, వీడికి ఎప్పుడో తలనొప్పి రావాలని ఉంటుంది. శివుడి చుట్టూ గణాలు ఉంటాయి, ఇట్లా భూత గణాలు కైలాసంలో. స్వామి శివుడు ఏం చేస్తాడంట, ఆ తలనొప్పి వచ్చే గణాన్ని ఇలా చూస్తాడంట కంటి రెప్పుతోని. వాడికి ఆ కంటి చూపులో అర్థమైపోతుంది ఎవరిని పట్టుకోవాలి, ఎవరికి తలనొప్పి తేవాలని. ఆ గణం అక్కడి నుంచి బయలుదేరుతుంది, ఎక్కడైతే ఎవరికి రావాలో ఆ అడ్రస్ పట్టుకొని వెళ్ళి వాడిని పట్టుకుంటుంది. ఆ టైం వాడికి తలనొప్పి వస్తుంది. స్వామి ఇండికేషన్ ఎంత ఉంటుంది అంటే వీడికి 4 గంటలు తలనొప్పి ఇవ్వాలనే మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ఫోన్లో మనం ఇట్లా ఎక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు చేయలేరా అంత గొప్ప సాధకులు. దక్షిణామూర్తి సాంప్రదాయం కంటి చూపుతోనే అన్నీ అయిపోతాయి. అలాగా ఆ స్వామి అలా చూడగా గడ వెళ్తుంది, వాడికి తలనొప్పి వచ్చేస్తుంది. ఒకటి కాలే తిరగాలని రాస్తుంది, లేదంటే ఒకటి గొప్ప పని జరగాలంది, ఎవరికో ఏదో బండి వచ్చి గుద్దేసేసి యాక్సిడెంట్ అవ్వాలంటే స్వామి ఒక గణానికి సైగ చేస్తాడు కంటి చూపుతో. ఇది వెళ్ళి ఆ వచ్చి గుద్దే బండిని, ఎందుకంటే వీడు పొద్దున్న శివుడు పూజ చేసి వచ్చాడు, మరి కాపాడాల్సిన బాధ్యత ఎవరిది, శివుడిది. ఆయన ఏం చేశాడు, వెంబడి ఒక గణాన్ని చూస్తాడు, ఇది వెళ్ళి ఆ టైర్ పంచర్ చేయడము, వాడికి ఎక్కడో ఆకలి వేసేటట్టు చేయడము, వాడు లంచ్ బ్రేక్ తీసుకోవాలని వీడు తప్పించుకొని వెళ్ళిపోయాడు, ఆ లారీ తర్వాత వెళ్ళిపోయాడు. నిజంగా లైఫ్లో ఇలాంటివి మనకి ఎన్నో జరుగుతున్నాయి. మనం నిత్యం నమ్ముకున్న గురువు గారు ఫస్ట్, గురువు తర్వాత ఏదైనా, గురువును ఫస్ట్, తర్వాత వినాయకుడు, తర్వాత మీ ఇష్టం వచ్చింది దేవుడు పూజ చేయండి, అది కరెక్ట్గా రిజల్ట్ బాగా వస్తుంది, సక్సెస్. గురువు వినాయకుడు చేయి, ఫస్ట్ గురువు, వినాయకుడు కూడా కాదు, గురువే ఫస్ట్. గురువుది ఏదైనా శ్లోకం, శ్రీ గురుభ్యో నమః గణాధ్యక్షాయ నమః చాలు అని వినాయకుడు దండం పెట్టుకొని, గురువు మీ గురువు గారు ఎవరు అనుకుంటున్నారు అలా. గురువు ఎప్పుడు చెప్పుకోడు మీ నా శిష్యులు అవ్వండి అని ఎవరు గురువు చెప్పరు, మీకుండా అలా గురి. ఈయన నా గురువు గారు నమ్మడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో గురువుతో మీ అటాచ్మెంట్ స్టార్ట్ అయిపోయింది, జర్నీ స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి ఆ గురువు యొక్క రక్ష మీకు ఎప్పుడు ఉంటుంది. ఆ గురువు అని మా వటవృక్షం, అందుకనే కదా ఎప్పుడు ఏ గురువు గారు చూసినా కూడా వెనకాల పెద్ద వృక్షం ఉంటుంది. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. సాధన పరంగా చెట్టు కింద కూర్చుంటే కాస్మిక్ ఎనర్జీ అంటారు, స్పేస్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీని చెట్టు లాగుతుంది. ఆ చెట్టు లాగినప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ కింద ఉన్న వాళ్ళని వర్షంలా కురుస్తుంది. ఫిజికల్గా తెలియదు, బట్ సాధనలో అలా. అందుకని పెద్ద పెద్ద వాళ్ళలో చెట్టు కింద సాయిబాబా, దక్షిణామూర్తి, ఏ దత్తాత్రేయ స్వామి, ఏ గురు పరంపర తీసుకోండి, సత్యసాయిబాబా, ఎవరైనా తీసుకోండి, చెట్టు కింద కూర్చున్నారు. రాఘవేంద్ర స్వామి చెట్టు కింద ఇల్లు లేక కూర్చోడానికి ప్లేస్ లేక అని కాదు, అదొక గొప్ప సీక్రెట్. కొన్ని వేల సంవత్సరాల తపస్సు చేస్తే వచ్చే సిద్ధి చెట్టు కింద కూర్చొని చేస్తే తపస్సు చాలా తొందరగా వస్తుంది. మీరు అందుకనే పెద్ద పెద్ద పురుషులు, యువ పురుషులు, సిద్ధులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే చెట్టును తాకి మాట్లాడుతుంటారు చెట్టుతో. అది పర్సనల్ లైఫ్లో ఉంటుంది, అన్నీ మనకి తెలియవు, వాళ్ళతో ట్రావెల్ చేస్తే కానీ తెలియదు. అలా ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏవేవో వెళ్తున్నారు కానీ
ఇలాంటి రూట్ ఒకటి ఉంది కనుక్కొని ఈ విధంగా ప్రయత్నం చేయాలని యంగ్స్టర్స్ మీరే చేయాలి. మీ చేతిలో ఏజ్ ఉంది, మంచి శక్తి ఉంది, మీకు విజన్ ఉంది, వాక్ ఉంది, మంచి ఎనర్జీ ఉంది. ఈ విచిత్రం ఏంటంటే చెప్పాల్సిన వాడు కరెక్ట్ టైంకి మీరు అందియకపోవడం వల్ల మీరు ముసలోళ్ళు అయ్యాక ఏజ్ పోయాక ఏజ్ బారయ్యాక మాలాగా తెలుసుకొని ఏం లాభం? అప్పటికి మీరు మాలానే అయిపోయారు. మీరు తెలుసుకోవడం మీకున్న బెనిఫిట్. మాకంటే మీరు గొప్పవాళ్ళు, ఎందుకంటే మీరు కరెక్ట్ ఏజ్లో కరెక్ట్గా అందించేవాడు దొరుకుతున్నారు. మీకు బెస్ట్ అసెట్ మీడియా, దానిలో నాన్సెన్స్ ఉంది, సెన్స్ ఉంది. సెన్స్ మాత్రం తీసుకుని నాన్సెన్స్ ఉంది. సరే, అలా పక్కన పెట్టేసి మళ్ళీ పురాణం అనుకుంటాం. అలా భూత బేతాళ బాధల నుంచి విముక్తులు అయ్యారు. వాళ్ళకి ఇంకా చెప్తున్నాం బాధలు పెడతారని. అలా ఋషులు మునుల దగ్గరికి రారు, ఎందుకంటే నైరుతి తీర్థాల వాళ్ళు స్నానం చేశారు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? వినోదయమని కాదు. రేపు పొద్దున అరుణాచలం వెళ్తే తూర్పు దిక్కున ఇంద్ర తీర్థం, అగ్ని తీర్థం, యమ తీర్థం, నైరుతి తీర్థం, అలా అరుణగిరి చుట్టూ ఉన్న తీర్థాలు స్నానం చేయాలి. వెతకాలి, పోయి పట్టి వెతికి స్నానం చేయాలి. అంటే ఇక్కడ అన్ని మనకి తెలుస్తున్నాయి, అన్ని చెప్తున్నారు. పురాణం క్లియర్గా చెప్తుంది. ఎక్కడ ఉంది ప్రాబ్లం అంటే మన దగ్గర ఉన్న లేజినెస్లో ఉంది, బద్ధకం. ఓడిపోతాడు, నెక్స్ట్ టైం అంటాం. నెక్స్ట్ టైం ఉండాలి కదా ఫస్ట్. ఈ లోపల ఇంకో జన్మ వచ్చేస్తుంది. పడమటి దిక్కున ఉన్న వరుణ తీర్థంలో స్నానం చేసి వరుణుడు సముద్రములకు అధినాథుడు అయ్యాడు. చూసారా, సముద్రాలకి నాథుడు, నాయకుడు ఎవరు? సముద్రుడికి నాయకుడు ఎవరు? వరుణ దేవుడు, వర్షం. ఆయన వరుణ తీర్థంలో స్నానం చేసి ఆయనకు ఆ పొజిషన్ వచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మనుషులుగా ఉన్నప్పుడు నేనే మనం చెప్పుకుందాం కలియుగం ఎంత గొప్పదో. పుట్టి నామ జపంతోనే మనకి గోవింద 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 అనుకుంటూ వాడు మోక్షం వచ్చేస్తుంది. అందుకే కదా వేరే యుగాల వాళ్ళందరూ బ్రహ్మకి అప్లికేషన్ పెట్టుకున్నారు, అందరు కలియుగంలో పుట్టించేవాయి. ఎందుకంటే కృతయుగంలో తపస్సు చేయాలి కొన్ని వేల సంవత్సరాలు దేవుడు కనబడాలంటే. టఫెస్ట్ జాబ్ అది. జన్మలు వచ్చేసాయి మనుషులకి, అయినా కూడా దేవుడు దొరకట్లేదు. మళ్ళీ త్రేతాయుగంలో వచ్చేసరికి యజ్ఞ యాగాదులు చేయాల్సి వచ్చింది. అది ఎందుకంటే దానికి సామాగ్రి కావాలి, హోమగుండాలు కావాలి, నిష్ఠ కావాలి, ముందు రోజు తిరగకూడదు, ఉపవాసాలు ఉండి చేయాలి యజ్ఞయాగాదులు. ఎంత కష్టం. అక్కడ అదో ప్రాబ్లం ఉంది. సరే, ద్వాపర యుగం వచ్చేసరికి అర్చనాదులు చేయాలి. అంటే గొప్ప గొప్ప మన బిల్వాలు తెచ్చుకోవడం, తులసి తెచ్చుకోవడం, లేదంటే పూజలు చేయడానికి గొప్ప అలంకరణలు చేయడము, అలా కూర్చొని చేయాలి. మళ్ళీ దానాలు చేయాలి, ఇవన్నీ ఉండేవి. ఏది కృష్ణుడి టైంలో. కలియుగంలో అంతా డిస్కౌంటే. పుట్టి కూర్చొని గోవింద 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 అంటే వీటందరికంటే వాడు గొప్ప అంట. అందుకనే గురువుగారు చెప్పారు ఇలా ఏంటంటే అందరు ఆ యుగంలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నాడు బ్రహ్మదేవుడు, అందరు కలియుగంలో పుట్టించేవయ్యా అని. ఎందుకు? వాళ్ళకి ట్రిక్ తెలిసిపోయింది కలియుగంలో. ఏంటి? కూర్చొని శివ, అరుణాచల్ శివ, గోవింద అనుకుంటే చాలు, నిత్యం అనుకోవాలి. ఇంకో గురువుగారు చెప్పారు పాపం ఎలా ఉంటుందంటే అంటే ఒక చెట్టు మీద కాకులు కూర్చున్నట్టుగా ఉంటుంది. చెట్టు మనమైతే మన వెంట్రుకలను అంటి పెట్టుకొని పాపాలు ఉంటాయి. అందుకని ఎవరు జుట్టు ముట్టుకోవద్దంటారు. అర్థమైందా? మంగళవాడు వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, వాళ్ళ డ్యూటీస్ అవి కాబట్టి. ఒక అలా తల తాకడానికి ముగ్గురికే, తల్లి, తండ్రి, గురువు. ఓకేనా? లేదంటే మీకంటే పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తే అంతవరకు. అంతేగాని తెలియక కొన్ని తెలియని పని చేస్తున్నాం మనం, అది చేయకూడదు. ఎందుకంటే వెంట్రుకలు అంటుకొని పాపాలు ఉంటాయి. ఇప్పుడు ఎన్ని పాపాలు ఉన్నాయి? ఎన్ని వెంట్రుకలు ఉంటాయి అన్ని పాపాలు ఉంటాయి. మనం ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాం అంటే సరిపోవట్లే. మన బాడీలో ఉన్న వెంట్రుకలు సరిపోవట్లే, అన్ని పాపాలు చేస్తున్నాం. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి భూతబలి చేయము మనం. భూతబలి చేస్తున్నారా? భూతాలకి ఏమైనా తిండి పెట్టాలి, బలి అన్నం, బలిపీఠం అంటారు, గుళ్ళలో పెడుతుంటారు బలిపీఠాలు అన్నం. ఎందుకంటే గుడిని నమ్ముకొని కొన్ని జీవులు వెతుకుతుంటాయి, పిల్లులు, కుక్కలు, కాకులు, పక్షులు ఉంటాయి. అందుకని మనం చూడండి, మన బయట ఒక మూలకి కార్నర్లో అలవాటు చేసి పెట్టాం, పైన రోజు బియ్యం వేస్తుంటాం. లేదంటే మీరు అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్ద తీసి పెట్టి మీరు అన్నం తినేసి ఆ అన్నం తీసుకెళ్ళి గోడ మీద పెట్టండి, ఏదో ఒకటి తింటుంది. అది చేస్తే ఆ రోజు చేసిన పాపాలు నశించిపోతాయని చెప్పారు. మనం ఏం చేస్తాం? రోజు చేసి ఇంకో రోజు చేయలేదు, ఆ రోజు పాపాలు ఉండిపోయినాయి కదా. ఇంకోటి, పాపాలు పుణ్యాలు ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవ్వవు. పాపం అకౌంట్ వేరు, పుణ్యం అకౌంట్ వేరు. మీరు మంచి పని చేస్తే మంచి మీకు జరుగుతుంది, చెడు చేస్తే అది కూడా జరుగుతుంది ఖచ్చితంగా. కానీ మరి గురువు ఉండడం వల్ల, దైవం ఉండడం వల్ల లాభం ఏంటి స్వామి? ఎట్లా మరి పాపాలు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారంటే మీ సఫరింగ్లో ఒక 100%లో 60%లో 30% పాపం గురువుగారు తను తీసుకుంటారు. ఇంకో 30% దేవుని రిక్వెస్ట్ పెట్టేసేసి దాన్ని ఎగ్జామ్షన్ ఇస్తారు. ఇంకో 30% మనతో అనుభవింపజేస్తారు. అర్థమైందా? ఒక 3 పార్ట్స్గా చేస్తే ఒకటేమో గురువుగారు తీసుకుంటారు మనం చేసింది, అందుకు గురువు గొప్ప. ఎవ్వరు తోడబుట్టిన వాళ్ళు కూడా తీసుకోరు. నేను ఇంత పాపం చేశాడా, నా పాపం నువ్వు తీసుకోవాలంటే వద్దురా నాయన అంట. నీ పుణ్యం కావాలంటే తీసుకుంటారు. అందుకే ఇక శుభాలు జరిగినప్పుడు అందరు ఉంటారు మన దగ్గర, కష్టాలు ఉన్నప్పుడు ఒకరు ఉంటారు, మాయమైపోతారు. అదే ఇండికేషన్. సో 1/3 3 భాగాలు చేస్తే ఒక భాగం గురువుగారు తీసుకుంటారు, ఒకడు మనతోని అనుభవింపజేస్తారు, ఇంకోటి మనతో జపతపాదాలు చేసి దేవుడికి చెప్పి దాన్ని కాల్ చేస్తారు. అలా అవుతుంది ఒక లైఫ్. అందుకే గురువు అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇవాళ గురువు అంటే అసలు అది పోయిందిలే, పోయిందని చెప్పే కంటే మేము అలా చెప్పకుండా అందరూ ఆ గౌరవం డెవలప్ చేయండి, చేసుకోండి అని చెప్పడం మంచిది. అందరూ పోయిందని చెప్పేవాడు. సరే, అలా వరుణుడు అలా పదవిని పొందాడు, సముద్రములకు నాథుడయ్యాడు. వాయువ్యంలో ఉన్న మారుత తీర్థంలో పూర్వం వాయుదేవుడు స్నానం చేసి జగత్ ప్రాణుడు అయ్యాడు. జగత్తుకు అంతటికి ప్రాణం ఎవరు అంటే ఎవరు? వాయుదేవుడే. ఆయన ఎప్పుడు ప్రాణం పోయిందంటే ప్రాణవాయువు అన్నారు, ప్రాణం నీరు అని అనలేదు కదా, అవునా కదా? అంటే అందరి ప్రాణాలు నిలబెట్టే అంత క్రూషియల్ గొప్ప పొజిషన్ ఆయన దొరికింది. అరుణాచలంలో ఉన్న ఆ యొక్క తీర్థంలో, వరుణ తీర్థంలో స్నానం చేసినందుకు ఆయనకు దొరికింది. ఇవన్నీ మీరు చెప్తున్నారు, ఇవన్నీ ఎప్పుడు జరిగాయంటే భూమి రాకముందు జరిగాయని అనుకోవాలి. ఎందుకు? తీర్థాలు అప్పటికే ఉన్నాయి. అంటే వీళ్ళందరూ మనిషి పుట్టాలంటే ప్రాణవాయువు కావాలి. అప్పటికే ఆ పొజిషన్ వాయుదేవుడికి వచ్చి ఉంటేనే కదా మనకు ప్రాణవాయువు అయి ఉంటాడు. అంటే మనిషిని పుట్టక ముందు జరిగినాయని అర్థం చేసుకోవాలి. స్నానం చేసి జగత్ ప్రాణుడు అయ్యాడు, అందరికీ ప్రాణ దిక్కుగా అయ్యాడు వాయుదేవుడు. ఉత్తర దిక్కున వెలిసిన బంగారు తామరలతో కూడిన సౌమ్య తీర్థంలో నారాయణుడు స్నానం చేసి లక్ష్మీ సమాగతుడు అయ్యాడు. ఉత్తర తీర్థంలో ఉన్న నారాయణ తీర్థంలో స్నానం చేసినందుకు ఆయనకి ఏమొచ్చింది? లక్ష్మీదేవి భార్యగా దొరికింది. ఎవరికి? విష్ణుమూర్తికి. అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవి భార్యగా రావాలంటే అరుణగిరిలో ఉన్న ఆ తీర్థంలో స్నానం చేస్తే కానీ అమ్మవారు కూర్చోలేదు పక్కన. చూడండి ఒక్కొక్కళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళ వాళ్ళ పొజిషన్స్కి. ఈశాన్య దిక్కులో విలసిల్లే ఈశాన్య తీర్థంలో నవగ్రహములు స్నానం చేసి గ్రహాది దేవతలు అయ్యారు. వాళ్ళ వాళ్ళ గ్రహాధిపత్యం, ఒక్కొక్కరు గ్రహం అవే కదా మన ఇన్ఫ్లుయెన్స్ చేసేవి. మన టైం అంతా గ్రహాలు బట్టి చెప్తారు, బ్యాడ్ టైమా గుడ్ టైం అంతా. అర్థమైందా? అలాగే శివ సన్నిధానంలో మహామహిమ సంపన్నమైన బ్రహ్మతీర్థం ఉంది. ఇది మర్చిపోకూడదు. బ్రహ్మతీర్థం అని దొరుకుతుంది, మహామహిమాన్వితమైన తీర్థం, అన్నిటికి మించేది. దానిని భైరవుడు, సరస్వతి, విఘ్నేశ్వరుడు, దుర్గాదేవి, కుమారస్వామి రక్షిస్తుంటారు. అది దాన్ని పాడు చేయడానికి ఎవరైనా పోతే వీళ్ళు అడ్డుపడతారు. ఎవరెవరు? భైరవుడు. భైరవుడు అంటే ఎవరు? కుక్క రూపంలో ఉంటారు కదా, ఆయన కుక్క రూపంలో ఉండడం కాదు, ఆయన వాహనం భైరవుడు, కుక్క శివస్వరూపం. అది కూడా వాహనం కాదు. ఆయన వాహనానికి పెడితే ఆయన శాంతిస్తాడని చెప్పేసి అందరూ అలా భైరవుడు భైరవుడు అంటే కుక్క కుక్క అని చెప్పేసి భైరవుడు అంటే కుక్క అని చేశారు. అలా శివరూపం, అది శివాంశం. సరస్వతీదేవి, భైరవుడు, విఘ్నేశ్వరుడు, దుర్గాదేవి, కుమారస్వామి వీళ్ళందరూ ఆ బ్రహ్మతీర్థాన్ని కాపాడుతూ ఉంటారు. దేవదేవుడైన మహాదేవుని సన్నిధిలో మరొక శివతీర్థం ఉంది. అదిగోండి అరుణగిరిలో శివుడి దగ్గరలో ఇంకో తీర్థం ఉందంట. అక్కడే భైరవుడు బ్రహ్మకపాల విముక్తుడైంది. అక్కడ భైరవుడికి బ్రహ్మకపాల విముక్తి అంటే ఇది ఎలా అయిందంటే, బ్రహ్మకి ఇంకో తలకాయ ఉండేది, దానివల్ల గర్వం వచ్చింది, నేను శివుడు సమానం అన్నాడు. అందుకేమైంది, ఆ గర్వం తీయడం కోసం శివుడు ఒక తలకాయ తీయాల్సి వచ్చింది. అదొక కథ, షార్ట్గా చెప్పేస్తున్నాను. అది తీసినప్పుడు ఆ తలకాయ శివుడి యొక్క చేతికి అంటుకుందంట. అది ఎప్పుడు పోయిందంటే కాశీలో అడుగు పెట్టాక పోయిందంట, అది ఊడిపోయిందంట. అర్థమైందా? అలా అయితే ఇక్కడ అది అయ్యాక ఆ భైరవుడు అరుణాచలం వచ్చాక ఈ తీర్థంలో స్నానం చేశాక ఆయనకి ఏమైంది? బ్రహ్మతీర్థంలో ఉంది, దాన్ని భైరవుడు సరస్వతి రక్షిస్తుంటారు. ఇలా బ్రహ్మకపాల విముక్తుడయ్యింది ఆయనకి. సరే, ఇంకా గంగా తీర్థం, వాసిష్ఠ తీర్థం, అగస్త్య తీర్థం, వైష్ణవ తీర్థం, శని తీర్థం, లక్ష్మీ తీర్థం, స్కాంద తీర్థం, వైశ్వదేవతా తీర్థం, అశ్విని తీర్థం మొదలైన తీర్థస్థానాలు ఆ పరిసరాల్లో వందలు వేలు ఉన్నాయి. చూడండి, మనకు తెలియదు, అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసి లోపల లింగాన్ని చూస్తున్నాం అంతే. ఎన్నో తీర్థాలు వెలిసాయంట అరుణగిరి చుట్టూ. అవి అన్నీ సోణశైలేశుని కౌగిలిస్తూ ఉన్నట్లు గిరి చుట్టూ అమరి ఉండి ఆశ్చర్యకరమైన పావనత్వములకు తావలములై సేవనీయులయ్యాయి. అంటే స్వామి మేము సేవ చేసుకుంటామని స్వామి ఎక్కడుంటే అక్కడ వచ్చేస్తారు అందరూ. అంతే, శివుడిని వదిలేసి ఉండలేక తీర్థ రూపంలో, చెట్ల రూపంలో అరుణాచలం వెళ్తే అసలు గొప్ప గొప్ప గురువులు ఎన్ని చెప్తారో. అరుణగిరిలో ఉన్న ఒక చిన్న బల్లి కనపడదు అంటే, బల్లి కాదంటే గొప్ప సాధకుడు. ఆయన అలా మనిషిలా కనపడితే మనం పోయి క్వశ్చన్ అడిగేస్తాం కదా, స్వామి నాకు డబ్బులు దొరకట్లేదు, ఏం చేయమంటారు, కష్టాలు ఉన్నాయి, ఇలాంటివి స్టార్ట్ చేస్తాం మన లిస్టు. అందుకనే వాళ్ళ యొక్క సాధన నుంచి డిస్టర్బ్ అవ్వకూడదని వాళ్ళు బల్లి రూపంలోనో, అరుణగిరిలో కొండ మన గుడి లోపల గర్భగుడిలో పిల్లి రూపంలో పడుకున్నట్టుగానో, కుక్క రూపంలో తిరుగుతున్న ఆవు రూపంలోనో, చెట్ల రూపంలోనో, రాయిలాగా ఉండిపోతారు. ఒక్కొక్కసారి మనుషులు వస్తున్నారంటే రాయిలా మారిపోతారు. వెళ్ళిపోయాక రాత్రి కూడా స్వామితో మాట్లాడుకుంటూ ఉంటారు, డిస్కషన్స్.
అరుణాచలం విశేషం వేరు అసలు. మీరు సాధన మార్గంగా వెళ్ళి అరుణాచలం వెళ్తే ఆ ఒక్క ప్లేస్ చాలా మనకు అన్ని ఇచ్చేయడానికి. అంటే అక్కడ వెళ్ళాక కూడా అన్ని చోట్ల వెళ్తారంటే ఏదో అర్థం కాలేదనాలి, లేదంటే కోరికలు బాగా ఉన్నాయి అని చూడాలని అనాలి అంతే. నిజంగా అరుణాచలం వెళ్తే ఎక్కడ కోరిక అయిపోయింది, అక్కడే క్లోజ్, అన్నీ అక్కడే తీరిపోతాయి. గంగ సోణగిరికి మూలంలోనూ యమున శిరంలోనూ విరాజిల్లి ఉంటాయి. చూడండి, గంగ సోణగిరి మూలంలో, యమున శిరంలో. అంటే యమున పైనుంచి ఫ్లో అవుతుంది, గంగ పాదాల దగ్గర ఫ్లో అవుతుంది, అరుణగిరి దగ్గర. శిరోభాగంలోనే సోమోద్భవ తీర్థం సోణాచలేశ్వరిని సేవించుకుంటుంది. అంటే అరుణగిరి పైకి ఎక్కితే పైన కూడా ఒక తీర్థం ఉందంట, గిరి పైన సోణ తీర్థం. నేను ఎక్కాను 2-3 సార్లు కానీ ఎప్పుడు నాకు కనబడలేదు. అంటే ఇప్పుడు తెలిసింది కాబట్టి. ఇంకోటి, ఇవన్నీ ఎంత లీలలో అంటే స్వామి నామం చెప్పుకుంటూ వెళ్తేనే దొరుకుతాయి, లేదంటే మన ఎలిజిబిలిటీ రావాలి కదా. ఇప్పుడు నర్సరీ వాడికి తీసుకెళ్ళి పిహెచ్డి సిలబస్ ఎవరు ఇవ్వరు. ఆ పిహెచ్డి అంటే ఆ మెచ్యూరిటీ రావాలి. అలా స్వామినామం చేస్తుంటే ఎలిజిబిలిటీ చూసి ఆయన మనకి అందిస్తూ ఉంటాడు ఒక్కొక్కటి. ఆ ఎలిజిబిలిటీ వచ్చే వరకు మన సాధన మానకూడదు, గురువును పట్టుకోవాలా, సాధన చేస్తూనే ఉండాలి. నిజంగా సాధన మార్గంలో ఉంటే ఆ ఆనందమే వేరు, ఆ హ్యాపీనెస్ వేరు, ఆ తీయదనం వేరు అంట. ఎందుకలా అంటారంటే ఒక్కసారి ఆ ట్రాక్లో పడితే గురువు అందిస్తుంటాడే ఆ హ్యాపీనెస్ తెలుస్తుంది మీకు క్లియర్గా అర్థమవుతుంటాయి. నాకు ఇది కావాలి, ఎంబడే గురువు గారు అందిస్తారు. కనబడు గురువు, కానీ మీ పని అయిపోయింది అక్కడ. గురువు ఎక్కడున్నాడు? ఈ శరీరం తాకి నీ చుట్టూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, లోపల ఆత్మగా ఉన్నాడు, ఈ శరీరం అయి ఉన్నాడు. ఎందుకంటే నీకు ఆ ఎనర్జీ వచ్చింది కదా. ఇలా ఉపస్థితములైన సరస్వతీ తీర్థములు శివతీర్థములే. దేవదేవులకు మహానివేదన చెల్లించు సమయంలో మానవులకు ఈ తీర్థములు దృశ్యమానమై సేవ్యమానం అవుతున్నాయి. చూడండి, దేవదేవులకు మహానివేదన చెల్లించే సమయంలో, మహానివేదన చేసేటప్పుడు మనుషులకు ఈ తీర్థములు కనబడతాయి. దేవుడి నివేదన చేసేటప్పుడు ఏ టైం పూజలు చేస్తుంటారు, లేదంటే ఆత్మతో మనం ఆయనతో కాంటాక్ట్ అయినప్పుడు, ఆత్మలో ఉన్న అరుణాచలంతో మనం, అరుణగిరితో మనం, అరుణస్వామితో కాంటాక్ట్ అయితే ఈ తీర్థం ఎక్కడెక్కడున్నా మనకు తెలిసిపోతుంది. అప్పుడు వెళ్ళి మనం వాటిలో సహాయం చేయొచ్చు. అర్థమైందా? అలాగా ఇప్పుడు చిన్న స్తోత్రం ఉంది స్వామివారిని ప్రార్థిస్తూ. తండ్రి దేవాది దేవ మహాదేవ, సోణాచలాత్మకుడవై బహుదొడ్డ రూపాన్ని ధరించి భక్తులకు చేరరాని వాడవై ఉండుటచే నిన్ను మర్త్యోచితములైన పూజా విధుల చేత నేను ఎలా అర్చింపగలను స్వామి? నన్ను ఏలే దొర, అందరాని వాడా, అందమైన వాడా, అన్ని అయిన వాడా, ఏది కానివాడా, నేనైన వాడా, ఇతమిత్తంగా చెప్పబడిన వాడా, ఆహా ఆహాహా, ఓహో ఓహోహో, నిన్ను ఏమని స్తుతించగలను? ఒక భక్తుడిలోంచి వచ్చిన భక్తి ఏ విధంగా వస్తుంది చూడండి. నిజంగా మీ భక్తి పండితే రకరకాల సౌండ్స్ మీలోంచి కూడా ఇలాంటివి వస్తుంటాయి. అది కళ్ళలోంచి ఒక గురువుగారు ఉన్నారు భజన చేస్తూ, రాములు వారు భజన చేస్తూ ఆహాహా అంటారు పెద్దగా గట్టిగా. అంటే వాళ్ళకి ఆనందం వచ్చేసింది, రాముడి ఆ తీయదనం తెలుస్తుంది. అది తెలిసినప్పుడు తెలియకుండా శరీరం రియాక్ట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి పూజ చేస్తూ కామ్ అయిపోతుంటారు. ఇప్పుడు విష్ణు సహస్రనామంలో విశ్వం అనగా విశ్వం విష్ణు షట్కారం అది స్టార్ట్. విశ్వం అనగానే గొప్ప విష్ణు భక్తుడు విశ్వం అనగానే కళ్ళు మూసుకొని విష్ణు సహస్రం చదవడి, విశ్వం అని అయిపోతాడు. ఎందుకు అయిపోయాడంటే విశ్వం అంతా విష్ణువుని చూస్తున్నాడు. విష్ణువుని చూస్తున్నాడు, ఇంకొంచెం తిప్పగలుగుతాడా? విష్ణు సహస్రం తర్వాత సంగతి. ఆ విశ్వంలో విష్ణువుని చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుందో దాని నుంచి బయటకు వస్తే విశ్వం విష్ణు షట్కారో అని స్టార్ట్ చేస్తాడు. అది తప్పు కాదే, అది గొప్ప సాధన. అది ఒక్కొక్కసారి మీ ఇంట్లో ఇందాక అడిగారు పూజ విధానం ఎట్లా, మొన్న నేను మీకు పంచోపచారాలని చెప్పాను. గంధం మనం తయారైతే ఎంత బాగా తయారవుతాం. అలా స్వామికి బుజ్జి తలకాయకి ఆ బుజ్జి నుదుటలో 2 ఐబ్రోస్ మధ్యలో చిన్న పుల్ల పెట్టి అలా పుల్ల గుచ్చుకుంటుందంటే మెత్తటి పువ్వు ఏమన్నా తొడిమ తీసుకొని, మెత్తటి ఏదైనా తీసుకొని స్వామివారికి నీట్గా గంధం, ఆడవాళ్ళు అయితే గంధం పెట్టి కుంకుమ పెట్టాలి. మగ దేవతామూర్తులు అయితే మన గంధం పెడితే సరిపోతుంది. గంధం పుష్పం నీట్గా తొడిమ అంటే తొడిమ తీసేయాలి. మెత్తటి పూలకి తొడిమ ఉన్నా పర్లేదు, కొన్ని గుచ్చుకునేటట్టు ఉంటాయి. ఆ తొడిమ తీసి స్వామి దగ్గర పుష్పం ధూపం గొప్ప గొప్ప పొగలు పెట్టేసి దగ్గొచ్చినట్టు చేయకు. ఒక్క అగరబత్తి ఇలా తిప్పుతారు, తిప్పకూడదు. ముక్కు దగ్గర పెట్టి స్వామి బాగుందా వాసన అని అడిగినట్టు చూపించి నిప్పు తగ్గకూడదు. ముక్కు దగ్గర నిప్పు పెట్టద్దు, దూరం పెట్టండి, స్వామి అర్థం చేసుకుంటారు. ధూపం దీపం, చిన్నపిల్లలు దీపం వెలిగించలేకపోతే పెద్దవాళ్ళు వెలిగిస్తారు, అది చూపించండి. లేదంటే నా ఆత్మజ్యోతే దీపం, అది అందుకో స్వామి అని చెప్పేసి దీపం అని ఇక్కడి నుంచి ఇలా చూపించచ్చు. లేదా దీపం దర్శయామి అనుకోవచ్చు. ధూపం దీపం. నైవేద్యం మీకు ఇష్టమైన పటిక బెల్లము, కిస్మిస్, లేదంటే అటుకులు బెల్లము, మీకు ఏది ఇష్టమైతే అది
అది కలుపుకొని నీట్గా పెట్టుకోండి. కొంతమంది డ్రై ఫ్రూట్స్ పొద్దున ఎక్సర్సైజ్ చేసి వచ్చుంటారు పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్కి అదే ప్రిఫర్ చేస్తుంటారు. మార్నింగ్ జిమ్ చేసో, జిమ్ కంటే మీరు యోగాసనాలు చేసుకోండి, సూర్య నమస్కారాలు ఒక్కటి చాలు మనం స్ట్రాంగ్గా చేయడానికి. జిమ్ అంతా వెస్టర్న్ కల్చర్, ఇష్టం ఉన్నట్టు చేయండి. అలా జిమ్ చేసో, సూర్య నమస్కారాలు చేసి వచ్చాక స్నానాలు అన్నీ అయిపోయాక మీరు స్వామివారికి డ్రై ఫ్రూట్స్ నైవేద్యం పెట్టి తినేసేయండి. స్వామి పని అయింది, మీకు కూడా ఇక్కడ పౌష్టికాహారం దొరుకుతుంది. అలా నైవేద్యం కర్పూర నీరాజనం. ఇది ఎప్పుడు చేసినా కూడా మీరు చేసే స్వామికి, శివుడైతే ఓం నమ శివాయ కర్పూర నీరాజన దీపం దర్శయామి, లేదా అది కూడా రాలేదనుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ, గంధం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ, పుష్పం ఓం నమ శివాయ ఓం నమ శివాయ, ధూపం ఓం నమ శివాయ లేదా ముక్కు దగ్గర ఓం నమ శివాయ, దీపం ఓం నమ శివాయ లేదా ఓం నమ శివాయ. నైవేద్యం నీళ్ళు తీసుకోవాలి, స్వామికి సపరేట్ గ్లాస్ పెట్టాలి. మనం తీసుకునే గ్లాస్ వాడకూడదు, పంచపాత్ర. స్వామి సపరేట్ గ్లాస్ ఉండగా దానిలో నుంచి నీళ్ళు చల్లి స్వామికి అంటే శుద్ధి చేస్తున్నాం. నీళ్ళు ఎక్కడ శుద్ధి చేసేది, ఏమో చెప్పలేము, పురుగు పోయిందో లేదంటే కొన్నవాడు ఎలా ఉన్నాడో తెలియదు మనకి. నీళ్ళు చేసి అది చల్లేటప్పుడు మొత్తం నీళ్ళు ఓం నమ శివాయ అంతా స్వామి. అలా చేసేసాం, చేసి స్వామికి చూపించేసాం, తీసుకుని పెట్టేసేసాం, కడిగేసాం, నీటి పెట్టేసాం. ఆ దేవతామూర్తిని నేను బాక్స్లో ఒకటి కొనమని చెప్పా కదా, కాటన్ స్టఫ్ చేసి మీరు వెళ్ళేటప్పుడు ఆ మూర్తిని తీసి నీటి కాటన్లో పెట్టి అందరికి అంతా కూడా పైన పెట్టాలి. దేవతామూర్తి ఇప్పుడు కింద ఉంటుంది, హైట్లో ఉండాలి, అర్థమైందా? అలా పెట్టేసుకోవడం, మీ డ్యూటీలోకి వెళ్ళిపోండి. 5 నిమిషాల పని, ఇంతే పూజ చిన్నపిల్లలకు ఉండేది. ఇది ఎందుకు, ఇది కూడా లేకుండా నడవచ్చు కదా అంటే ఇప్పటి నుంచి అలవాటు చేస్తే కానీ మా ఏజ్కి వచ్చారు మీరు బాగా పండుతారు. అప్పటికి స్వామి మీరు బాక్స్లో మూత పెట్టి ఉన్నా, మూత పెట్టేసారి ఎట్లా కాపాడుతాడు అని ఉండదు, ఆయన అంతటా ఉన్నాడు. మీ బాక్స్లో కూడా ఉన్నాడు, పెట్టుకుని మీ కొత్త బాక్స్ ఉంది కదా, కాటన్ పెట్టేసి దెబ్బ తగలకుండా ఇలా గడగడగడ సౌండ్ రాకుండా కాటన్లో పెట్టి పైన కాటన్ పెట్టి మంచిగా మూత పెట్టేసి పెట్టాడు. లేదు ఎవరు ముట్టుకోవాలంటే ఇలా తీసి పెట్టినా పర్లేదు, లేదు కొంత మూత ఓపెన్ చేసి పెట్టినా పర్లేదు, బల్లులో కానీ దూరకుండా అలా పెట్టుకోవచ్చు. లేదు డౌట్ అంటే మూసేయండి. మళ్ళీ మీరు సాయంత్రం వచ్చాక కాలేజ్ నుంచో ఆఫీస్ నుంచో సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక సాయంత్రం మళ్ళీ స్నానం చేసేసి ఒక్క 5 నిమిషాలు పట్టించుకోండి అంతే. పొద్దున 5 నిమిషాలు పట్టించుకోండి స్నానం చేయగానే, సాయంత్రం స్నానం చేసి 5 నిమిషాలు. మీకు మెడిటేషన్ రూమ్ ఉందనుకోండి, ఒక నీట్గా ఒక రూమ్లో కామ్గా పెట్టేసుకొని స్వామివారిని మంచి ఇట్లా చాపేసుకొని కూర్చోబెట్టి, స్వామివారిని కొంచెం పీఠం పైకి పెట్టి స్టూల్ వేసి దాన్ని కూర్చోబెట్టి ఆయన చూసి కొంచెం మాట్లాడి వాళ్ళ స్కూల్లో ఏమైంది, కాలేజీలో ఏమైంది, ఇగో వీడిలా తిట్టాడు, వీడిలా చేశాడు, వాడిని ఏం అనలేదు, నువ్వే చూసుకో. ఆయనే చెప్పుకోవాలి, ఆయనే కదా బెస్ట్ ఫ్రెండ్. ఎవరికి చెప్పినా కూడా సెల్ఫిష్ ఫెలో, మనం కాకుండా ఎవరికి చెప్పినా సెల్ఫిషే. ఆయన చెప్పుకోండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది ఆయన. ఇంతేనమ్మా సాధన. నేను అడిగాను, సాధన ఇది కూడా సాధనే. మన మాట, మనసులో ఉన్న మాట స్వామికి నివేదించడమే సాధనలో ఒక మార్గం. స్వామి నాకు ఇవాళ అనిపించింది, దీనికి సొల్యూషన్ ఏంటి, ఆయన ఇస్తాడు. ఆయన గురువుని పంపిస్తాడు, ఆయన కష్టాలు ఆయనవి. మనం అడగడం మన బాధ్యత, మనం అడగాలి. అలా ఆ యొక్క మూర్తితో మీ మూర్తి ఇంకా ఎవరు తాకూడదు. అది ఎంత డియరెస్ట్ అయి ఉండాలంటే మీరు ఎక్కడ పోయినా దాన్ని క్యారీ చేయాలి, బ్యాగ్లో వేసుకోవాలి, నీట్గా బ్యాగ్లో పెట్టుకోవాలి. ఏదో ఊళ్ళకి వెళ్ళాలి, గోవాకి వెళ్ళారు, గోవా బీచ్ కూడా తీసుకుపోండి, ఎవరొద్దన్నారు ఆయన్ని. అక్కడ ఏదో తాగుతారు తింటారంటే దూరం పెట్టండి. ఎంత తాగినా తిన్నా గోవా సముద్రం ఏదో స్నానం చేస్తారు, పోయి వచ్చి స్వామిని పట్టించుకోండి. స్వామి నువ్వు కూడా చూస్తావా సముద్రం, గోవాకి వచ్చాను చూడు, నువ్వు ఎప్పుడు రాలేదో చూస్తావు, తీసి చూపించాలి. అంత సిన్సియర్గా అంత ఇన్నోసెంట్గా ఉండాలి స్వామితో. అదే ఆయన లైక్ చేసేది. మనము భక్త కన్నప్ప స్టోరీ మీద ఏం నేర్చుకున్నాం, మనం చాలా ఇన్నోసెంట్ ఫీల్. అందుకే కదా స్వామి భక్త కన్నప్ప ఎంత గొప్ప భక్తుడు అంటే ఆయన ఇన్నోసెన్స్కి వచ్చేసాడు. ఆయన వేసుకుని చెప్పులతో తుడిచాడు, నోట్లో నీళ్ళు ఆయన మీద పడేసి కడిగాడు. ఇలా కదా ఆయన చేసింది. పంది మాంసం తీసుకొచ్చి పెట్టాడు, మనం పెడితే త్రిశూలం వస్తుంది పొడవడానికి. మరి ఆయన దగ్గర ఎంత యాక్సెప్ట్ చేశాడు, ఏం తెలియని అటవీకుడు. ఆయన ఓం నమ శివాయ కూడా రాదు. వాల్మీకి ఏంటి, ఆయన వేటగాడు, ఆయన కూడా కదా బోయేవాడు. ఆయనకి ఏమైంది, రామాయణం కూడా మరా అన్నాడు, ఆయన కూడా ఆది కవి కూర్చున్నాడు. రామాయణం వచ్చింది ఆయన దగ్గర నుంచి, ఆది కావ్యం. అవునా కదా? అంటే రాముడి ఎప్పటికీ ఆదర్శమైన ఆ రామమూర్తి యొక్క హిస్టరీ రాయగలిగిన శక్తి ఆయనకు వచ్చి ఉంటే మరమర అంటే రామ అంటే కూడా కాదు. ఎక్కడున్నాయి ఈ ప్రతిదీ బీజాక్షరాలు. ఇది ఏ ధర్మానికి లేదు, మనకున్న అదృష్టం. చెప్పేవాడు దొరికినప్పుడే. అంటే గురువుని అందుకే దీపం అంటారు. దీపంలో ఎందుకు దేవుడు చూడాలి అంటే లైట్ అనే ఎందుకు దీపం అంటే దీపం అనే గురువుని పెట్టుకుంటే దేవుడు కనపడతాడు, అందుకు దీపం వెలిగిస్తాం, అర్థం. ఆ దీపమే గురువు. అలా భక్తుడు సాధకుడు దీపం అనే గురువుని పెట్టుకొని దేవుడు చూడాలి. ఇది బంద్ చేయండి, తీసేయండి, లేడు దేవుడు కనపడతాడు. ఆ దీపాన్ని పెట్టుకుంటే గురువు అయి ఉన్నాడు, అప్పుడు దేవుడు కనపడతాడు. అందుకు దీపం వెలిగించి పూజ స్టార్ట్ చేయండి. దాని అంటే ఏదో నూనె ఇది వాడాలి అది వాడాలి అని కొద్దులా అంత గోల కాదు. దీపమే గురువు. అంటే నేను గురు సంప్రదాయంలో ఉన్నాను, నాకు గురువు ఉన్నాడు, నేను ఆ గురువుని నమ్మిపోతాను, అందుకే దీపం వెలిగిస్తాను, నేను నమ్ముతాను.
సరే, అలా ఈ భక్తుడు చూడండి ఎంత బాగా అంటున్నాడు. తండ్రి దేవాదిదేవ మహాదేవ సోణాచలాత్మకుడవై బహుదొడ్డ రూపాన్ని ధరించి, బహుదొడ్డ రూపం, దొడ్డ అని వచ్చినప్పుడల్లా గొప్పనైన, చూడ్డానికి బాగుగా ఉన్న రూపం, గొప్పనైన రూపం కూడా దొడ్డమ్మ పెద్దమ్మ రూపాన్ని ధరించి భక్తులకు చేరరాని వాడవై ఉండుటచే, భక్తులు నేను గొప్ప రూపం వేసాం, మేము రీచ్ అవ్వలేకపోతున్నాం, నువ్వే మళ్ళీ కనికరించి మా మీద దయ చూపి ఏం చేసావు, నిన్ను మత్యోచితములైన పూజా విధుల చేత నేను ఎలా అర్చింపగలను స్వామి అని అంటున్నాడు. నన్ను ఏలేదురా, నిజం అందరినీ ఏలేదురా. ఈ భక్తుడు మనందరి తరఫున ఆయన అంటున్నాడు. ఈ వంక పెట్టుకొని మనం అదే ప్రేయర్ కాపీ పేస్ట్ మనం కూడా చేసినట్టు అవుతుంది. అందరాని వాడా, ఎవరికైనా అందుతాడా? చిక్కడు దొరకడు, కృష్ణుడే దొరకలేదు. వాళ్ళ అమ్మ పాప అలసిపోయింది, అయ్యో నా తల్లి అలసిపోయింది అని దొరికాక 2 వేసి బీపీ మీద. ఎవరు కొట్టలేని కృష్ణుని తల్లి కొట్టిందంటే ఆయన దొరికిపోయాడు. వాళ్ళ అమ్మకి ఆ ఛాన్స్ ఇచ్చాడు, సరే అమ్మ దెబ్బ ఎలా ఉండదు చూద్దాం. చూడండి, దేవుడే తల్లి మీద అంత ఇంట్రెస్ట్ వచ్చి తల్లికి దొరికిన దెబ్బలు తిన్నాడు. చూడండి అలా ఉంటుంది ఆయన లీలలు. అందమైన వాడా, అందమైన వాడు శివుడు అందం కాదని ఎవరు చెప్పాడు? అన్ని అయిన వాడా, ఏది కాని వాడా, నేనైన వాడా, హితమిత్తంగా చెప్పబడిన వాడా, ఆహాహా ఆహాహా అంటున్నాడు, ఓహో ఓహోహో అంటున్నాడు మళ్ళీ సౌండ్. నిన్ను ఏమని స్తుతించగలను? నేను ఎంత మాట్లాడడం తక్కువ అనిపిస్తుంది. అంటే నిజంగా దైవం యొక్క అనుభూతి చెందిన వాడి మాటలు ఆగిపోవడానికి కారణం అదే. వాడు మాని శబ్దం చేద్దామంటేనేమో ఇది కాకుండా అన్నాడే, రామాలో రా అన్నామంటేనేమో అది కాకుండా ఉన్నాడు, అది అయి ఉన్నాడు అది కాకుండా ఉన్నాడు. ఏదై ఉన్నాడు ఇప్పుడు చెప్పు. నీళ్ళ కలర్ ఏంటి? స్కై కలర్ ఏంటి? బ్లూ అంటే ఒకసారి వైట్ కనపడుతుంది, ఒకసారి ఆరెంజ్ కనపడుతుంది. ఏం చెప్తాం? దేవుడి అంశాలన్నిటికీ మనం కలర్ డిస్క్రిప్షన్ చెప్పడం చాలా కష్టం. వాటిలో దైవత్వం ఉంది. ఎందుకు చెప్పలేమంటే అది అంతటా ఉంది, అది అన్నీ అయి ఉంది, ఏది అయి లేదు ఏమీ లేదు. ఇప్పుడు ఎలా చెప్తాం? అది ఆత్మ ఏ కలర్లో ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది చెప్పలేము. వాయువు ఏ కలర్లో ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది చెప్పలేము. కానీ యూ కెన్ ఫీల్ చల్లగలగా అనిపిస్తుంది. సమ్మర్ ఏమని స్తుతించినా అది ఆత్మస్తుతిగానే స్వోత్కర్షగానే తోస్తున్నదయ్యా. ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఏది చెప్పినా ఆత్మ గురించే మాట్లాడుతున్నాం కదా. ఆత్మే నువ్వు, పరమాత్మ నువ్వు. ఏది మాట్లాడినా కూడా చిన్నగా అయిపోతుంది, పెద్ద గొప్పగా లేదు. నీవు కానట్టి నేనంటూ అసలు ఉందా అని మహామహా అంటున్నాడు. అంటే నీవు కానట్టి నేనంటూ అసలు ఉందా? నువ్వు కానిది నేననేది ఏమైనా ఉందా అంటే అంతటా నేను కూడా నువ్వే అయ్యున్నావు, ఇంకా నేనేమున్నాను అంటున్నాడు. ఇది రావాలి సాధనలో. ఇది వచ్చిన రోజు మనం పక్కనోడిని తింటాము, ఎవరిని తింటాము, వాడేదో లాక్కుంటాడు, వీడేదో గుంజుకెళ్తాడు, వాడు ఇలాంటి వాడు వీడు అలాంటి వాడు. సాధన మార్గంలో ఫస్ట్ నేర్చుకోవాల్సిన రూల్ ఏంటి అంటే ఎవరిని తింటాము, యూ యాక్సెప్ట్ అంతే. ఎవరిని నీ నోరుతోని పరుష వాక్యాలు మాట్లాడకూడదు. ఎందుకంటే సాధనలో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే నాలో ఉన్న దేవుడు అన్నింటిలో ఉన్నాడు, అయిపోయింది, అక్కడే క్లోజ్. నువ్వు తిడుతున్నావు, ఎవరు తిడుతున్నావు? దేవుడు తిడుతున్నావు. రెండో రూల్ ఏం ఫాలో అవుతారంటే ఎవరెవరికి దండాలు పెట్టరు గొప్ప సాధన. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మను చూస్తున్నాడు, ఆత్మ దేవుడు, ఆయనతో నిలబెట్టుకుంటా కాదు దండం. రెండు సమానమైనప్పుడు ఏది పెద్దది ఏది చిన్నది అసలు దండం అనే కాన్సెప్ట్ లేదు కదా. కానీ ఇలా చెప్తే చిన్నపిల్లలు అడ్డదారిలోకి వెళ్ళిపోతారు, పెద్దవాళ్ళు దండాలు పెట్టడం మానేస్తారు. అందుకే ధార్మికంగా పెద్దవాళ్ళు కనబడితే చిన్నపిల్లలు దండం పెట్టి తీరాల్సిందే. కానీ సాధకులు గొప్ప గొప్ప వాళ్ళు స్టేజ్ వచ్చాక ఇలా పెట్టేసుకుంటుంటారు. అంటే నీలో ఉన్న ఆత్మగ్రంథం. అయ్యప్ప స్వామి దీక్ష కూడా పెద్ద దండాలు పెట్టించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఏదంటే ముందు కాలు పెట్టేటట్టున్నారు ముందు 18వ పడి 20వ పడి 40వ పడి అని చెప్పి వాళ్ళకి ఏంటంటే అహంకారం లోపల ఎక్కువైపోతుంది. అబ్జర్వ్ చేసుకోవాల్సింది అదే. దీక్షలో ఎన్నిసార్లు వేసామని కాదు, నువ్వు ఎంత పండావు, ఎంత ఒదిగావు. గురుస్వామి ఆయన చేయడంట. గురుస్వామి ఎందుకు చేయడు? గురుస్వామి అయితే అయ్యప్ప కిందే కదా, అసిస్టెంటే కదా. గురుస్వామి అంటే గురు పదానికి అయ్యప్ప ఓకే అంటాడు. కానీ గురుస్వామి అంటే నువ్వు నేర్పించడానికి రెడీగా ఉన్నావు, నువ్వు చేసి చెప్పాలి. ఓ స్టేజ్ వచ్చాక చేయరు. ఒక కనీస్వామి మీద అన్ని పడేస్తారు, మిగతా స్వాములందరూ హాయిగా ఉంటారు. ఏమంటే కనీస్వామి చేయాలంటారు. ఇవి చూస్తున్నా బయట, తప్పనట్లేదు, ఈ విధంగా జరుగుతుంది. అయ్యప్ప స్వామి భక్తుడు గురుస్వామి అయినా 108 సార్లు వేసిన అయ్యప్ప సేవ చిమ్మాలంటే చిమ్మడం దగ్గర నుంచి స్వామి పల్లకి సేవ మోసే వరకు అన్ని ఇంపార్టెంట్. అది అందరూ సమానంగా చేయాల్సిందే. కానీ గురుస్వామి చేయడానికి ఆయన పీఠం వేసి కూర్చోబెట్టద్దు. అలాగే కన్నస్వామి మీద కొత్తోడని చెప్పి వాడు తెలియదని వాడి మీద తెలియదు. ఇలాంటివి జరుగుతుంది. ఇవి చూసుకోవాలి. అంటే అహంకారం బయలుదేరుతుంది. నేను ఇన్ని పీఠాలు వేసాను, నేను చిమ్ము పట్టడం ఏంటి? నువ్వు ఎవరు చేస్తున్నావు? అయ్యప్పకి చేస్తున్నావు, లేదా నువ్వు వేసుకున్న దుర్గా దీక్ష చేస్తున్నావు, లేదా వినాయకుడికి చేస్తున్నావు. అండ్ ఇంకోటి కలర్ కాంబినేషన్స్ ఒక్క అయ్యప్ప స్వామికి నల్ల రంగు ఉంది, కానీ
ఏ దీక్షకి ఎక్కడ కలర్ డిస్క్రిప్షన్ చెప్పలేదు. ఇది మనిషి చేసుకున్న క్రియేటివిటీ. ఒక డ్రెస్ కోడ్. హనుమంతుడికి ఆరెంజ్ చేస్తున్నాడు తెలియకుండా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. హనుమంతుడికి తెల్లని రంగు ఇష్టం అని ఆయనే చెప్పుకున్నాడు. సో మీరు ఎప్పుడు హనుమంతుడు దీక్ష చేసినా ఆరెంజ్ కలర్ వేస్తే వాళ్ళకి వీలైతే చెప్పండి, ధర్మం తెలిసినప్పుడు చెప్పాలి బాధ్యత. అంత మాత్రం చేత మౌనంగా ఉండి జీవోత్సవమైన మనగలన మహాభాగ నేను అంత అర్థమైంది. అంటే అంత అర్థమైందంటే కొంత అర్థమైంది భక్తుడికి. తెలిసి నేను మౌనంగా ఎలా ఉండగలను? నిన్ను చూసి చెప్దామంటేనేమో మాటలు రావట్లేదు, చెప్పకుండా మౌనంగా ఉంటేనేమో ఆ ఆనందంలో మాటలు వచ్చేస్తున్నాయి. అంటే ఇందాక ఆహా ఓహో అదే సౌండ్ ఎందుకు వచ్చిందంటే, అంటే ఆ సాధన ఎలా వెళ్తుంది చూడండి ఒక్కసారి. ఒక భక్తుడు అంత ఫీల్ అయ్యాడంటే అంత ఫీల్ మనం అయ్యామా? ఒక వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుమలకి ఎవ్రీ ఇయర్ పోతాం, స్వామి చూడ ఆహా ఓహో స్వామి గోవింద గోవింద గోవింద, అసలు ఆగకూడదు సౌండ్. కళ్ళలో నీళ్ళు వస్తూ వస్తూ ఆ రూపాన్ని చూస్తూ గోవింద 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 అరుస్తూనే ఉంటాడు వాడు. ఎందుకు అరుస్తాడు? మళ్ళీ చాలా దొరుకుతుంది లేదు, మళ్ళీ చాలా దొరుకుతుంది లేదు. నిన్న శృంగేరి పీఠాపురం గురువుగారు చెప్తున్నాను, స్వామి నా జీవితంలో రెండు పెద్ద ఆయన భారతీ స్వామి చెప్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయంటే, అందుకే పెద్ద పెద్ద వాళ్ళ లైఫ్ హిస్టరీ చదువుతున్నారు. ఆయన స్వామి నా వల్ల రెండు తప్పులు జరుగుతున్నాయి. ఎప్పుడైనా రెండు తప్పులు జరుగుతాయి. ఎలా జరుగుతాయి అంటే, ఒకటి ఆల్రెడీ నిన్ను స్తుతించలేదు, అందువల్ల మనిషి జన్మ వచ్చింది నాకు. ఇప్పుడు నేను నిన్ను స్తుతిస్తున్నా, నాకు మోక్షం వస్తుంది. మోక్షం వచ్చింది కాబట్టి మళ్ళీ నేను నిన్ను స్తుతించే భాగ్యం పోయింది. సో నేను స్తుతించట్లేదు. ఎప్పుడు అంతకుముందు స్తుతించలేదు కాబట్టి మనిషి జన్మ వచ్చింది. నేను ఇప్పుడు నేను స్తుతించాలి కాబట్టి మోక్షం వస్తుంది కాబట్టి మళ్ళీ నేను స్తుతించలేను. రెండు తప్పులు ఎప్పుడు నా జీవితంలో జరిగాయి స్వామి, నన్ను క్షమించు అని అడుగుతున్నాను. చూడండి ఎంత చెప్తాం అంటే, ఖచ్చితంగా మోక్షం వచ్చాక నేను నిన్ను స్తుతించే అవకాశం పోతుంది. అలాంటి మోక్షం ఎందుకు స్వామి? నేను స్తుతి చేస్తూ ఉంటే కదా బాగుంది, మన మజా ఉంది అక్కడే కదా. స్వామి యొక్క నామం చేస్తుంటేనే రామదాస్ అదే అడిగాడు, ఎందుకు మోక్షం నాకు వద్దు, రామరామ అనుకుంటే ఇక్కడే ఉండిపోతాను. ఆ రామ తీర్థ దానిలో ఆ తీయదనం అలా ఉంది. రామశబ్దం, శ్రీరామశబ్దం అది పట్టుకున్నారు. అలా మౌనంగా ఉండలేకపోతున్నాను స్వామి అంటున్నాడు. మళ్ళీ నీవు నిందాస్తుతులకు కోకొల్లుగా విని ఉంటావు. నిందాస్తుతులను ఎన్నో విని ఉంటావు. నిందాస్తుతి అంటే భక్తుడు కోపొచ్చి ఎవడబ్బా సోమన్ అని కురుకూతు తిరిగేవు రామచంద్ర అన్నాడు, అది నిందాస్తుతి. ఎందుకు తిట్టాడు రాముడు అంటే కోపమా? ఆయన నొప్పి ఓడ్చుకోలేకపోయాడు. స్వామి ఇంత దారుణమైన పరీక్షనా, ఇంత కొట్టించేస్తావా నేను నమ్ముకున్నందుకు? నీ గుడే కట్టాను కదా నాయన, నువ్వే కదా. అక్కడ ఆయన విగ్రహాలు వేశారంటే రాముడు ఈ మాటలు వచ్చేవి కాదు. రామదాసుకి అంత లోపల నుంచి ఆర్తి బాధ ఎలా వచ్చిందంటే, అది విగ్రహాలకు వేయలేదు, రాముడికి వేసానంటున్నాడు పాటలో, ఆ భక్తిగా రాసిన పాటలు. ఎవడబ్బా సొమ్మని అంటే, విగ్రహాలకు అబ్బా సొమ్ము ఇవన్నీ ఎందుకు ఉంటాయి? నువ్వు వేసుకొని తిరుగుతున్నావు, ఎవడు అబ్బా సొమ్ము అనుకుంటున్నావు అని తిరుగుతున్నాడు అని మనం ఒక్కటే హైలైట్ చేస్తున్నాడు. దాని తర్వాత బాధపడ్డాడు రామదాసు. దెబ్బలకు ఓర్వలేక తిట్టి తిని తండ్రి రామచంద్ర అని అన్నాడు పాపం. అంటే నొప్పి ఓర్చుకోలేకపోతే ఇంత టెస్టింగ్గా అన్నాడు. చాలా మందికి ఇది కొన్ని ఇంతవరకు విని ఆలోచిస్తారు, రాముడు ఇంత కఠినాత్ముడు, సీతమ్మను వదిలేశాడు, నేను అలా కాదు, రాజ్యం కోసం సీతమ్మని అంటే ప్రజల కోసం సీతమ్మను, ఇదంతా తప్ప. యాక్చువల్గా సీత యొక్క వైభవం పెంచడం కోసం రాముల వారికి తప్పలేదు. రాముల వారి ధర్మాత్ముడు, అందులో రాజయ్య ఉన్నాడు. రాజు పొజిషన్లో ఉన్నప్పుడు ఒక డ్యూటీస్, భార్య దగ్గర ఉన్నప్పుడు గృహస్థుడు అన్నప్పుడు ఒక డ్యూటీస్. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే రాజుగా ఉన్న డ్యూటీస్ తీసుకొచ్చి ఈ కంపారిజన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు డ్యూటీలో ఉన్నారు, ఒక చైర్మన్ పొజిషన్లో ఎక్కడ ఉన్నారు, మీ ఆవిడ లంచ్ బాక్స్ పట్టుకొని మీ దగ్గరకు వచ్చేస్తుంది లోపలికి, లేదంటే ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని వస్తుందా ఒక ఛానల్లో. ఇది అంటే మా ఆవిడ కూడా పర్మిషనా అని ఎవరైనా స్టార్ట్ చేశారని ఒప్పుకుంటారా? అక్కడ పొజిషన్, రాజుగా ఉన్నాడు, ఆయన ధర్మం వేరు. ఇంట్లో గృహస్థుగా ఉన్నాడు, ఆ ధర్మం వేరు. అదే సీత కోసం రాముల వారు నిజంగా సీతని నెగ్లెక్ట్ చేశారని కొంతమంది మాట్లాడతారు. సీతమ్మని రావణాసురుడు నేల మీద పడి దొల్లాడి ఏడ్చాడు. అందుకు ఆదర్శమూర్తి. గృహస్థుడిగా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, రాజుగా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రామావతారం లేదు, కృష్ణావతారం లేదు. ఇవాళ చాలా మంది బయలుదేరారు ఒక ధర్మాలు, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది యాక్చువల్ మూల మంత్రం. దీన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ అని రాముడు ఏమైనా చేశాను, ధర్మం పోయింది. రామావతారం లేదు, కృష్ణావతారం లేదు, కృష్ణుడు ముందు పెట్టి రామ అంటే ఎట్లా? సరే నిజంగా అన్ని అవతారాలు ఒకటి అన్నప్పుడు రామ పెట్టుకోమని ముందు. ఇది ఎలా మ్యాజికల్గా ప్రొజెక్ట్ చేస్తారంటే అందరూ ఒకటే అంటారు. అందరూ అన్నప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఫస్ట్ రామ, నిజంగానే రాముడు లేకపోతే కృష్ణుడు లేడు. రాముడిని మోహించారు కాబట్టి ఋషులు కృష్ణావతారం వచ్చింది. వాళ్ళు మోహించకపోతే కృష్ణావతారం అవసరం లేదు. అదే రాముడు చెప్పలేడా? ఏంది కంసుడు చెప్పలేడా? ఒక రామపాఠం చాలని అందరికీ తెలుసు, రామనామం చాలు. సరే కోకోలుగా విని ఉంటారు, నిందాస్తుతులు ఎన్నో వినుంటారు స్వామి ఇలాగా అని చెప్పని. కానీ ఇది
స్తోత్రపరమైన స్తుతి నింద అందువా, ఇది స్తోత్రపరంగా నేనేమో నిందించానని అనుకుంటున్నావా అని అడుగుతున్నాడు భక్తుడు. అందున ఇందుమౌళి, ఇందు అని వస్తే చంద్రుడిని ధరించిన వాడు అని అర్థం. ఇంత ఔద్ధత్వాన్ని ఓర్మితో సహించిన నీకు ఇదేనా ఏటిగోళ్ళు డింగిడీలు అన అంతేనా? ఇవన్నీ ఏంటంటే మనకు మంచి తెలుగు భాష. దండాలు, దొర నీకు దండాలు అంటారు కదా, ఇగో డింగిళ్ళు, వరదొర, మళ్ళీ ఇంకో దొర, అన్ని దొరలే అంటున్నారు. వరదొర అంటే వరాలు ఇచ్చే దొర విను అలా. వరవీర, అపరగంభీర, జయ జయ జయ, ఇది జయ శబ్దం. గురువులు వస్తే జయ 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 శబ్దాలు చేయాలి. అందుకని జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. ఇంకోటి ముఖ్యమైన విషయం ఇంకోటి చెప్పాలి. ఎన్నో ధర్మాలు బయలుదేరినాయి, అన్నింటిలో పడి కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాటి అన్ని పేర్లు చెప్తే గొడవలు అయిపోతాయి. అందుకని పేరు చెప్పకుండా సింపుల్గా ఒకటే మనం ఫాలో అవ్వాల్సిన ధర్మం శంకర ధర్మం. శంకరాచార్యులు వారు ఒక్కటే పరమధర్మం. ఆ ఒక్క ధర్మమే మనం ఫాలో అవ్వాలి. మిగతా అన్ని ధర్మాల పేర్లు నేను చెప్పను. ఇది కానీ అన్ని ధర్మాలు మనం వదిలేయచ్చు, నిర్మోహమాటంగా వదిలేయచ్చు. ఎందుకంటే శంకరులు ఒక్కరే విష్ణువు శివుడు సమానం అని చెప్పింది. మిగతా వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ధర్మాల ప్రకారం రాముడు గొప్ప కంటే కృష్ణుడు గొప్ప అనేవాడు వాడు బయలుదేరాడు, కృష్ణుడు కంటే రాముడు అనేవాడు బయలుదేరాడు, శివుడు గొప్ప అంటాడు, ఇంకోటి విష్ణు గొప్ప అంటాడు. ఈ గోల్లో మనం పడద్దు. అందుకని సింపుల్గా ఫస్ట్ వచ్చిన ఆది గురువు శంకరులు. ఆయన ఎన్నో ఇచ్చిపోయారు, మనం నిలబెట్టుకోలేకపోయాం. 4 పీఠాలు పెట్టారు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఇండియా మీద వేరే ధర్మాలు దాడి చేయొద్దని. మనం దాన్ని సరిగ్గా కాపాడుకోలేకపోయాం కాబట్టి ఈరోజు ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పటికైనా యువత, మెయిన్ యంగ్స్టర్స్ వీళ్ళందరూ మేలుకోకపోతే మనం వెళ్ళే ఫ్యూచర్ దారుణమైన ఫ్యూచర్లో ఉంటాం. ఇంకా వేరే వేరే ఎన్నెన్నో బయలుదేరుతాయి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక ధర్మం బయలుదేరుతుంది, ప్రతి ఇంట్లో ఒక మతం బయలుదేరుతుంది. అంటే మతం మనిషి బుద్ధిలోంచి వస్తే మతం అంటారు దాన్ని, అది బయలుదేరుతుంది. అలా ఎన్ని మతాలు అవుతాయి. ఇప్పుడు అంత కన్ఫ్యూజన్లో ఉంటారు. అందుకని ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదని ఈ అవకాశం దొరికింది కాబట్టి చెప్తున్నాను. శంకరులు ఒక్కటే ఆది గురువు. శంకర పరంపర నమ్మిన వాళ్ళే మీ గురువులు. శంకర పరంపరలో ఉన్న వాళ్ళనే మీరు నమ్మండి. క్లియర్గా శృంగేరి పీఠం, కాంచీపుర పీఠం, లేదంటే ద్వారకా, బదిరి, జమ్మూ కాశ్మీర్లో ఉన్న అమ్మవారి పీఠం, అలా పూరి పీఠం, ఇలాంటివి పీఠాలతో ఉన్న గుళ్ళని మనం వెళ్ళాలని కూడా చెప్పాలి నిజంగానే. అంటే మిగతా గుళ్ళు కాదంటే మిగతా వాటిలో కొంచెం కమర్షియల్ యాక్టివిటీస్ జరిగేవి కూడా ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. అందరూ అలా చేస్తారని నేను అనట్లేదు. పీఠాల అండర్లో ఉంటే దానికి ఒక పర్టికులర్ డిసిప్లిన్లో పూజలు నడుస్తాయి. ధర్మం నిలబెట్టేది పీఠ గురువులు కాబట్టి పీఠాలను నమ్ముకున్న గుళ్ళు ఫస్ట్ ప్రయారిటీ. నేనైతే అలానే పెడుతున్నాను. పీఠాలను అటాచ్ అయిన గుళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను. అలానే నిన్న రోజు ఇంకోటి కూడా చెప్పాను. మన ఇంటి దగ్గర ఉన్న గుళ్ళల్లో ఏదో ఒక గుడిని నమ్ముకోండి, దాన్ని డెవలప్మెంట్ ఫుల్ కష్టపడండి. ఏదో ఒకటి శిథిలావస్థలో ఉన్న గుడి, హనుమంతుడు గుడో లేదా వినాయకుడు, మనకి ఏ దేవుడో కానివ్వండి. నేను నా లైఫ్ టైంలో నేను సంపాదించినంత వరకు రిటైర్మెంట్ వచ్చిన డబ్బుల్లో కూడా ఈ గుడికి ఏదో ఒకటి చేస్తూ ఉంటా. నేను అదే చెప్తున్నాను. ఒక పిల్లర్కి ఏదో క్రాక్ వస్తే ఒక మేస్త్రిని పిలిచేసి ఎంత అవుతున్నాయని చెప్పేసి క్రాక్ కవర్ చేసేయండి. నీళ్లు రావట్లేదు, పైప్ లైన్ వేయించాలి, పైప్ కొనిచ్చేయండి గుడికి. లేదా చిమ్మడానికి ఎవరు లేరు, ఏదో పనోడని పెట్టండి, మీరని చిమ్మండి. ఫస్ట్ మనం చిమ్మాలి, పనోడికి వెళ్ళిపోతుంది పుణ్యం. కాకపోతే డబ్బులు ఇస్తారు కాబట్టి పుణ్యం కోసం చేయొద్దు. అది చెయ్యొద్దు అని చెప్పే కంటే మనం ఉన్న పరిస్థితి అలానే, ఎందుకంటే మన కోరికలు అలాంటివి. సో ఏదో విధంగా అయితే స్వామి సేవ చేయండి. ఫస్ట్ పుణ్యం కోసం చేసి కోరికలు తీరడం కోసం చేసి తర్వాత వద్దు స్వామి ఏమొద్దు, అన్నీ నువ్వు ఇస్తున్నావు అంటే నేను ఇంకేం అడుగుతాను, నువ్వే కావాలని అడిగితే చాలు, నువ్వు కావాలంతే, ఇంకేమొద్దు అని చెప్పుకుంటూ ఈ రోజున ఈ యొక్క పురాణాన్ని ఇక్కడ శుభం కలుగుతాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదాలస్తు లోకాన్ సంస్థాన్.